Lee Chatler principle. State Lee Chatler principle discuss the application of Lee Chatler principle for the industrial synthesis of ammonia by Haber's process. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, లీ చాట్లర్స్ ప్రిన్సిపల్ అంటే ఇఫ్ ఏ కెమికల్ రియాక్షన్ అట్ ఈక్విలిబ్రియం is subjected to a change in temperature, pressure or concentration, then the equilibrium shifts in the direction which nullifies the change. అంటే దీని పాయింట్ కి అర్థం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, సో అంటే ఒక కెమికల్ రియాక్షన్ ఈక్విలిబ్రియం అంటే సమతుల్యతలో ఉన్నప్పుడు మనం దాని ఒక టెంపరేచర్, ప్రెషర్ అండ్ కాన్సన్ట్రేషన్ మార్చినట్లయితే ఆ రియాక్షన్ ఆ మార్పుని వ్యతిరేకిస్తుంది. మనం చేసిన మార్పుని పోగొట్టి మళ్ళీ ఫస్ట్ లో మునుపటిలాగా ఈక్విలిబ్రియం రావడానికి ఆ రియాక్షన్ ప్రయత్నిస్తుంది. దీన్నే ఏమంటారు, లీ చాట్లర్ ప్రిన్సిపల్ అని అంటారు. ఓకేనమ్మా, అదనమాట అర్థం. నెక్స్ట్, సిస్టమ్ సింథసిస్ ఆఫ్ ammonia, Haber's process. Formation of ammonia. N10 H2 are synthesized directly in the ratio of 1:3 to produce NH3. దీనికి అర్థం ఏంటంటే అమ్మా, అమోనియాని తయారు చేయడానికి మనము ఏటైతే వాడతామో నైట్రోజన్ మరియు హైడ్రోజన్ ఈ యొక్క గ్యాసెస్ ని ఉపయోగిస్తాం. ఓకేనమ్మా, వీటిని 1:3 వీటిని 1:3 లో కలపాలన్నమాట. ఒక వంతు నైట్రోజన్ కి ఒక వంతు నైట్రోజన్ కి 3 వంతుల హైడ్రోజన్ కలపాలి. అదే 1:3. ఈ యొక్క ప్రాసెస్ ని వేడి విడుదలవుతుంది. అందుకే దీని రియాక్షన్ రివర్సిబుల్ అమోనియాగా అది మారుతుంది. అలాగే అమోనియా మళ్ళీ విడిపోయి నైట్రోజన్ హైడ్రోజన్ గా మారగలదు. అందుకే ఎక్కువ అమోనియా రావడానికి వాళ్ళు లీ చాట్లర్. నెక్స్ట్, దిస్ రియాక్షన్ ఈస్ రివర్సిబుల్ అండ్ ఎక్సోథెర్మిక్ అండ్ ఇట్ లీడ్స్ టు డిక్రీజ్ ఇన్ వాల్యూమ్. దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఇది రివర్సిబుల్ అనమాట. ఈ యొక్క ప్రాసెస్ రెండు వైపులుగా జరుగుతుంది. రివర్సిబుల్ అనమాట. నైట్రోజన్ హైడ్రోజన్ కలిసి అమోనియాగా మారుతాయి. మళ్ళీ అమోనియా విడిపోయి ఈ విడి గ్యాసెస్ గా మారగలదు. నైట్రోజన్ హైడ్రోజన్ మళ్ళీ మారగలవు. వీటిని ఏమంటారు, ఎక్సోథెర్మిక్ అంటారు. అలా వాటిని ఈ ప్రాసెస్ వేడి హీట్ బయటకు విడుదలవుతుంది. అందుకే ఎక్సోథెర్మిక్ అంటే ఏంటి, అమోనియా ఫార్మ్ అవుతుంది, హీట్ అనేది రిలీజ్ అవుతుంది. అదే -92 kg. ఇక్కడ లెఫ్ట్ వైపు 4 గ్యాసెస్, N1 నైట్రోజన్ 3 హైడ్రోజన్ ఉంటే ఈ యొక్క రైట్ వైపు కేవలం 2 గ్యాసెస్, అవేంటి 2NH3. ఓకేనమ్మా, డన్. 2NH అంటే అమోనియా మాత్రమే ఉంది. ఓకేమ్మా, లెఫ్ట్ సైడ్ ఏంటి మనకి ఇక్కడ N2 + 3H2 అంటే 1 నైట్రోజన్ 3 హైడ్రోజన్ ఉంది. కానీ రైట్ సైడ్ ఇక్కడ ఓన్లీ మనకి 2 గ్యాసెస్ మాత్రం ఉన్నాయి. అదేంటి 2NH3 అమోనియా మాత్రం ఉంది. అంటే రియాక్షన్ జరిగినప్పుడు గ్యాస్ యొక్క వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది. ఓకేనమ్మా, అది పాయింట్ కి అర్థం. సో లీ చాట్లర్ ప్రిన్సిపల్ ఈస్ అప్లికబుల్. ప్రాసెస్ రివర్సిబుల్ కావడం వల్ల ఇది కొంత సమయం తర్వాత ఈక్విలిబ్రియం స్టేజ్ కి చేరుకుంటుంది. ఏ పనైనా ఈక్విలిబ్రియం లో ఉన్నప్పుడు దానికి లీ చాట్లర్ ప్రిన్సిపల్ అనేది కంపల్సరీ అప్లికబుల్ అవ్వాలి. అంటే మనం టెంపరేచర్ లేదా ఈ యొక్క టెంపరేచర్ మార్చడం ద్వారా ఎక్కువ అమోనియా వచ్చినా ఈ యొక్క పనిని ప్రభావితం చేయవచ్చు. ఆఫ్ టెంపరేచర్ యాజ్ ది రియాక్షన్ ఈస్ ఎక్సోథెర్మిక్, లో టెంపరేచర్ ఈస్ ఫేవర్డ్. అంటే దీనికి అర్థం ఏంటంటే, ఇక్కడ మనం 2 పాయింట్లో చెప్పుకున్నట్లుగా ఇది ఒక ఎక్సోథెర్మిక్ రియాక్షన్. అంటే ఈ రియాక్షన్ జరిగినప్పుడు వేడి పుడుతుంది అనమాట. లీ చాట్లర్ ప్రిన్సిపల్ ప్రకారం వేడి పుట్టే ఒక పని మనం బయట నుండి ఎక్కువ వేడిని ఇస్తే, లీ చాట్లర్ ప్రిన్సిపల్ ప్రకారం వేడి పుట్టే పని మనం బయట నుండి ఎక్కువ వేడిని ఇస్తే అది వెనక్కి వెళ్తుంది. కాబట్టి ఎక్కువ అమోనియా రావాలంటే తక్కువ టెంపరేచర్, లో టెంపరేచర్ అనుకూలంగా మనకి ఉండాలి. కానీ టెంపరేచర్ మరీ తక్కువగా ఉంటే రియాక్షన్ చాలా నెమ్మదిగా జరుగుతుంది. అందుకే మనం ఒక సరైన ఆప్టిమమ్ టెంపరేచర్, సరైన ఉష్ణోగ్రత వద్ద ఈ రియాక్షన్ మనం చేస్తాం. ఓకేనమ్మా, అంతే. ఎఫెక్ట్. నెక్స్ట్ 5th పాయింట్, ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ యాజ్ రియాక్షన్ లీడ్స్ టు డిక్రీజ్ ఇన్ వాల్యూమ్, హై ప్రెషర్ ఇస్ ఫేవర్డ్. అంటే ఈ రియాక్షన్ లెఫ్ట్ వైపు 4 వంతుల గ్యాస్ ఉంటే కుడివైపు కేవలం 2 వంతుల గ్యాస్ మాత్రమే ఉంటుంది. ఓకేనమ్మా, కుడివైపు ఏముంటది, అమోనియా. మనం ఆల్రెడీ ముందు చేసుకున్నాం పైన. ఓకేనమ్మా, లెఫ్ట్ సైడ్ ఏమి నైట్రోజన్ హైడ్రోజన్. ఓకేనమ్మా, డన్ ఉంటుంది. అంటే రియాక్షన్ జరిగినప్పుడు వాల్యూమ్ అనేది తగ్గుతుంది. ఓకేనమ్మా, లీ చాట్లర్ ప్రిన్సిపల్ ప్రకారం మనం బయట నుండి ప్రెషర్ పెంచితే ఆ రియాక్షన్ తక్కువ
ఆటమ్స్ ఉన్న వైపు, తక్కువ అణువులు ఉన్న వైపు అంటే అమ్మోనియా వైపు వేగంగా, అమ్మోనియా తక్కువ ఉంది, అమ్మోనియా వైపు వేగంగా జరుగుతుంది. కాబట్టి ఎక్కువ అమ్మోనియా తయారు కావడానికి ఎక్కువ ప్రెషర్ అనేది చాలా అంటే చాలా అవసరం. ఓకేనమ్మా, డన్. సో అందువల్ల హై ప్రెషర్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ 6th పాయింట్, ఆప్టిమమ్ కండిషన్స్ ఏటేటి ఉండాలి? లో టెంపరేచర్ 725 to 775K, హై ప్రెషర్ 200 to 380 అట్మాస్ఫియర్, హై కాన్సన్ట్రేషన్ ప్యూర్ N2H2. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, పైన మనం తక్కువ ఉష్ణోగ్రత మరియు ఎక్కువ ప్రెషర్ ఉండాలని చెప్పుకున్నాం కదా, మరి అది ఖచ్చితంగా ఎంత ఉండాలో ఈ పాయింట్ మనం వివరిస్తుంది. ఎలా ఉండాలంటే లో టెంపరేచర్ ఉండాలి. అంటే లో అంటే రియాక్షన్ కి బెటర్ గా, అంటే 725 to 775K మధ్యలో ఉండాలి. మరీ తక్కువైతే రియాక్షన్ స్లో అయిపోతుంది, అందుకే ఈ రేంజ్ వాడతారు. ఎక్కువ ప్రెషర్, హై ప్రెషర్, ఇది 200 to 380 వరకు అట్మాస్ఫియర్ వరకు ఇది ఉండొచ్చు. నెక్స్ట్ ఏంటి? హై కాన్సన్ట్రేషన్ ప్యూర్ N2H2, అంటే ఎక్కువ మొత్తంలో శుద్ధమైన ప్యూర్ నైట్రోజన్ మరియు హైడ్రోజన్ గ్యాసెస్ వాడాలి. ఓకేనమ్మా, అది. సో ఏంటమ్మా? క్యాటలిస్ట్, ఫైనలీ డివైడెడ్ ఐరన్, అంటే మనం అన్ని కరెక్ట్ గా పెట్టినా రియాక్షన్ మెల్లగా జరగచ్చు, అందుకే రియాక్షన్ ఫాస్ట్ గా చేయడానికి క్యాటలిస్ట్ వాడతాం. ఇక్కడ ఐరన్ కూడా, ఫైనలీ డివైడెడ్ ఐరన్ కూడా వాడతాం. ఇది రియాక్షన్ లో ఖర్చు అవ్వదు కానీ పనిని చాలా ఫాస్ట్ గా పూర్తి చేస్తుంది. నెక్స్ట్ ఏంటి? ప్రమోటర్, MO అంటే మొలిబ్డెనం. ఇది ఏంటంటే ప్రమోటర్ అంటే ఇది ఒక హెల్పర్ అన్నమాట. ఒకరేమో రియాక్షన్ ఫాస్ట్ గా అవడానికి డైరెక్ట్ గా, ఒకరేమో బాగా పని చేయడానికి దీన్ని కలుపుతాం అన్నమాట. ఇది ఐరన్ యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇదమ్మా లీ చాట్లీ ప్రిన్సిపల్. కొంచెం కష్టంగా ఉంది, బట్ బాగా చదవండి, ఖచ్చితంగా పడుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.